सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. దత్త భగవానుడు ఏ రూపములో ఏ లోకములో ఉంటాడు? గురువు శిష్యులకు బోధించినప్పుడు గాని లేక అపమార్గమున ఉన్న సాధకులను సరియగు మార్గమునకు తెచ్చుట గాని చేయునప్పుడు వారి యొక్క మానసిక తత్వమును అనుసరించి బోధలను చేయవలసి వచ్చును. సత్యమిది అని చెప్పినచో ఆ సత్యమును ఒక్కసారి జీర్ణించుకొనలేరు. ఒక పెద్ద బండను చూపి దీనిని ఎత్తుకొనవలెను అని చెప్పినప్పుడు దానిని చూచి దానిని నేను ఎత్తలేనని శిష్యుడు వెనుదిరిగిపోవును. అదే బండను చిన్న చిన్న రాళ్లుగా పగలకొట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రాయిని ఎత్తమన్నచో శిష్యుడు ఆ పనిని సులభముగా చేయును. ఈ పరమ నిష్ఠుర సత్యము ఏమనగా పరమాత్మ ఎప్పుడునూ పరోక్షముగా లేడు. ఆయనకు ప్రత్యేకముగా ఒక లోకము లేదు. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము అనగానే వెంటనే జీవుల యొక్క మానసిక స్థితి ఏమనగా ఒక దివ్యమైన విమానమును ఎక్కి పైకి పోగా 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 భూమి నుండి రాకెట్లో చంద్రమండలమును చేరినట్లు ఈ లోకమునకు పోవచ్చును అని తలచెదరు. అప్పుడు ఆ లోకములో దత్తుని త్రిమూర్తుల స్వరూపముతో చూడవచ్చునని తలచెదరు. ఇది సత్యమును అర్థము చేసుకొనని వారి యొక్క మానసిక స్థితి. వారు ఈ భ్రమలలో ఎంత కూరుకునిపోయినారనగా ఎవరు చెప్పినను వినరు, విన్నను జీర్ణించుకొనలేరు, కావున తిరస్కరింతురు. ఇట్లు వారికి వారి భ్రమలను సంతృప్తిపరచుచు సత్యమును ముక్కలు చేసి ఒక ముక్కను ముందు అందించి అది జీర్ణమగు వరకు కొంతకాలము ఆగి మరి ఒక ముక్కను మరలా అందించుచు ఇట్లు క్రమముగా పూర్ణ సత్యము అందించబడుచున్నది. పూర్ణ సత్యమును అందించు సమయము ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పట్టవచ్చును. అనగా ఈ జీవుడు పూర్ణ సత్యములోని ఇంత ముక్కను మాత్రమే జీర్ణించుకొనగలడు. కావున ఈ జన్మలో అంతకన్నా ఎక్కువ బోధించరాదు. కరుణామయమైన వాత్సల్యముతో కూడిన గురుతత్వమిదే. ఇప్పుడు నేను ఒక పూర్ణ సత్యమును చెప్పుచున్నాను. అనగా ముక్కలు చేయకయే ఒకేసారి పెద్ద బండను చూపించుచున్నాను. మీలో ఎందరు జీర్ణించుకొనగలరు? ఇది చెప్పినచో మీరందరూ నన్ను నాస్తికుడు అని అందురు. సరే, చెప్పుచున్నాను వినుడు. పరమాత్మ ఎప్పుడునూ భూలోకములోనే నరస్వరూపములలోనే ఉన్నాడు. ఆయన ఉన్న స్థలమే బ్రహ్మ విష్ణు శివలోకములు. దత్తుడనగానే 3 ముఖముల 6 చేతులు గల స్వరూపమే మనకు స్ఫురించును. ఇట్టి నరస్వరూపములో దత్తుడు కనిపించినచో వెంటనే జనులు మూగి ఈ వింత స్వరూపమును చూచుటకు సర్కస్వారు తీసుకొని పోయి టిక్కెట్టు పెట్టి వ్యాపారము చేసుకుందురు. ఆయన ఎల్లప్పుడూ భూలోకములోనే ఒకే ముఖముతో 2 చేతులతో సంచరించుచున్నాడు. ఆ వింత రూపము లేదు కాన ఆయనను ఎవరునూ దత్తుడని గుర్తించరు. ఆయన యొక్క 3 ముఖముల అర్థమేమి? ఒక వ్యక్తిని చూపి ఇతడు బహుముఖ ప్రజ్ఞావంతుడని ప్రశంసింతురు. అనగా అనేక విధములగు ప్రజ్ఞలు కలవాడు అని అర్థము. అంతేకాని అనేక ముఖములు కలవాడు అని కాదు. త్రిముఖములు అనగా 3 విధములగు ప్రజ్ఞలు కలవాడు అని అర్థము. అనగా
సృష్టిని చేయుటలో, సృష్టిని పాలించుటలో, సృష్టిని సంహరించుటలో సామర్థ్యము కలవాడు అని అర్థము. ఒక ముఖమునకు 2 చేతులు లెక్క ప్రకారము 6 చేతులను తగిలించినారు. వాడు 1000 చేతులతో యుద్ధము చేయుచున్నాడు అన్నప్పుడు ఒకే సమయమున అనేకులతో యుద్ధము చేయు ప్రజ్ఞ కలిగిన వానిని ఆ విధముగా అందురు. 6 చేతులు అనగా 6 విధములకు పనులు చేయువాడు అని అర్థము. 1 శంఖహస్తము అనగా వేదార్థమును వివరించి వేదమును ప్రచారము చేయువాడు అని అర్థము. 2 చక్రపాణి అనగా కాలమును సృష్టిని తన అధీనములో ఉంచుకొన్నవాడని అర్థము. 3 డమరుక హస్తము అనగా సర్వశాస్త్రములను సమన్వయించి జ్ఞాన ప్రచారము చేయువాడు అని అర్థము. 4 త్రిశూలపాణి అనగా భూత భవిష్యత్ వర్తమాన కర్మఫల ప్రదాతయని అర్థము. 5 మాలహస్తమునందు ఉన్నది అనగా మనమును ఆకర్షించి పదే పదే ఉచ్చరింపచేయు భజనలను రచించి పాడి భక్తి ప్రచారము చేయువాడని అర్థము. 6 కమండలుపాణి అనగా తన సంకల్ప శక్తి చేత సర్వజీవుల చైతన్యములను నిలబెట్టుచున్నవాడు అని అర్థము. కమండలము అనగా జడమైన దేహము, దానిలోని జలము అనగా దేహములోనున్న జీవ చైతన్యము. జీవనము అను శబ్దమునకు నీరు, ప్రాణము అను 2 అర్థములు కలవు. ఈ విధముగా వేద శాస్త్రముల ద్వారా జ్ఞాన ప్రచారమును గాయత్రీయను గానాత్మకమగు పద్ధతి ద్వారా భక్తి ప్రచారమును చేయుచు సృష్టిని, కాలమును, కర్మల యొక్క ఫలములను, జీవుల యొక్క ప్రాణములను తన గుప్పెటలో ఉంచుకున్నవాడని తాత్వికమైన అర్థము అనగా యథార్థమైన అర్థము. ఇట్లు యథార్థమును చెప్పినచో పౌరాణిక చిత్రములను సినిమాలలో, టీవీలలో చూచి పౌరాణికులు చెప్పు కథలు విని ఆవకాయ జాడీలో ఊరిన మామిడి మొక్కల వలె అణువణువు భ్రాంతికి చిక్కిపోయిన జీవులు ఇట్టి పరమసత్యమైన అర్థము చెప్పిన వానిని చూచి ఇంకా కొంచెం సేపు విన్నచో వీడు తానే దత్తుడునని చెప్పుకొని విధముగా ఉన్నాడు, కావున ఈ పిచ్చివానిని వదిలిపోవుదమని వెడలిపోవుదురు. అందుకే దత్తుడు సాయి రూపమున షిరిడీ వచ్చినప్పుడు కొంతకాలము వైద్యుని వలె ప్రవర్తించెను. తర్వాత కొంతకాలము మంచి మాటలు చెప్పు గురువు వలె ప్రవర్తించెను. ఆ తర్వాత కొంతకాలము సిద్ధులు కలిగిన యోగిగా ప్రవర్తించెను. చిట్ట చివరి అంత్యకాలమున అందరూ క్రమక్రమముగా జీర్ణించుకున్న తర్వాత తాను పరమాత్మగా ప్రవర్తించెను. షిరిడీలోనికి ప్రవేశించగానే తాను దత్త పరమాత్మను అని చెప్పియున్నచో అందరూ పిచ్చివాడని తరిమియుండెడివారు. పరమాత్మ ఎల్లప్పుడూ భూలోకముననే మామూలు నరస్వరూపముననే ఉండి మనలోనే సంచరించుచు ప్రత్యక్షముగా మనకు కనబడుచుండునని వేదమే ఘోషించుచున్నది. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని శృతి అనగా పరబ్రహ్మము ఎప్పుడునూ పరోక్షముగా లేడు, మనకు ఎల్లప్పుడూ ప్రత్యక్షమగుచు నరస్వరూపములోనే ఉన్నది అని అర్థము. వేద ప్రమాణమునకు ముందు స్మృతులు అనగా పురాణములు నిలువలేవు. శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి అనగా వేదములకు పురాణములకు విరోధము వచ్చినచో వేదమే ప్రమాణము అని శాస్త్రములే చెప్పుచున్నవి. ఇక వేదము ముందు సినిమాలు, టీవీలు ఎంత? సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము
శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.